వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్‌కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అయితే గుండెల్లో తలుపు తెరిచిన సవ్వడి అంత త్వరగా రుద్రను వదల్లేదు. కానీ అది వదల్లేదు అన్న వాస్తవాన్ని ఇంకా మెదడు గ్రహించలేదు. అబ్బాయిలంటేనే అలసత్వం అన్నట్టు చక్కగా ఏడుకు నిద్రలేచిన చేతన్ మార్నింగ్ వెలుగు కోసం డోర్ తీసి వెనక్కి వెళ్ళి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి తీరిగ్గా ఫ్రెష్ అయ్యి 8కి ఐరా రూమ్‌కి రీచ్ అయ్యాడు. బీస్ట్ బాబు వదిలి వెళ్ళిన ఫ్రస్ట్రేషన్‌లో సేమ్ బ్లాంకెట్ పిల్లోస్‌కి చుట్టి బాక్సింగ్ చేస్తూ కథకళి తొక్కుతోంది ఐరా. అయితే అక్కడ గమనించాల్సిన విషయం కాళ్ళకి ప్యాంట్ ఉందండోయ్. అంటే కట్టేసినందుకే కథకళి అన్నమాట. ఏం జరిగింది అంటూ అర్థం కాని సిచ్యుయేషన్ కి చేతన్ హడావిడి చేస్తూ ఉంటే నింపాదిగా తెలియదు అన్నట్టు భుజాలు కదిపిన మైత్రి పెద్దన్న ఇచ్చిన కొత్త బట్టలతో సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ కిందకొచ్చేసింది. తిన్నగా వంటగదిలోకి వచ్చిన మైత్రి అక్కడ నలుగురిలో ఉన్న పెద్దావిడి దగ్గర గరిట లాక్కుంటే ముక్కు మొహం తెలియని పిల్ల తన చేతిలో గరిట లాక్కునేసరికి కోపంగా చూసేది కాస్త బిట్టు మైత్రి మేడం అంటూ పేరు చెప్పడంతో కోపం తమాయించుకుంటూ మీరివన్నీ చేయకూడదు మేడం అంటూ తెచ్చిపెట్టుకున్న రెస్పెక్ట్ తో వివరం చెప్పింది. నేనేం చేసినా అడగకూడదని అన్నయ్య ఆర్డర్ అంటూ మైత్రి బిట్టును చూస్తే అవును అంటూ పెద్దవిడికి కళ్ళతోని చెప్పిన బిట్టు రంజని మేడం పర్మిషన్ కావాలి సిస్టర్ అంటూ రిక్వెస్ట్ మోడ్ లో ట్యూన్ చేస్తే అయితే ఇప్పుడే పట్టుకొచ్చుకుంటా అంటూ గరగతో సహా ఎగిరిపోయిన మైత్రి పాప 5 నిమిషాల్లో ఇల్లంతా జల్లెడ పట్టి రంజని గారిని తీసుకొచ్చి కిచెన్ లో నిలబెట్టేస్తే ఏంటి అన్నట్టు చూస్తున్న రంజని గారితో విషయం మొత్తం చెప్పాడు బిట్టు. ఇవన్నీ నీకెందుకమ్మా, అంతమంది ఉన్నారు, చేస్తారు కదా అంటూ అభిమానంతో రంజని గారు అడ్డగించడానికి చూస్తూ ఉంటే ఇంతమంది చేసే పని నేను ఒక్కదాన్నే